కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి అన్నైనటువంటి గోవిందరాజుల స్వామి ఆలయం తిరుపతిలో ఉంది. ప్రస్తుతం మనం రాజుల స్వామి ఆలయం వద్ద మనం పక్కనే ఉన్నాం. అయితే చూస్తున్నాం ప్రధానంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించి అనేక అవినీతి సంబంధించి ఆరోపణలు, ఎంక్వైరీలు, విచారణ సాగుతున్నటువంటి నేపథ్యంలో మరొక వివాదం కూడా తెర మీద వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ వివాదం 2023లోనే చోటు చేసుకునింది. ఈ యొక్క వివాదాన్ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే 2022వ సంవత్సరంలో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన ఏదైతే విమాన గోపురం ఉందో ఆ గోపురానికి బంగారు పూత పూసే విధంగా కూడా ఏదో తోపనం చేసేలాగా కూడా 2022లో టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో. అయితే 2022 నుంచి కూడా 2023 వరకు కూడా పనులు సాగాయి. దాదాపు 100 కేజీల బంగారంతో ఈ యొక్క తాపడ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క విమాన గోపురం ఏదైతే మనం చూస్తున్నాం, విజువల్స్లో కూడా చూడవచ్చు, ఆ యొక్క విమాన గోపురానికి సంబంధించి కూడా అప్పుడు పనులు సాగాయి. అయితే ప్రధానంగా నేడు వినబడుతున్నటువంటి వాదన ఈ యొక్క బంగారు తాపడం సంబంధించి మొత్తం 9 లేయర్లు ఆ యొక్క తాపడానికి చేయాల్సి ఉంటుంది. అది కేవలం 2 లేయర్ల బంగారాన్ని మాత్రమే వాడి దాదాపు 50 కేజీల బంగారాన్ని అపహరించారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే దీనికి సంబంధించి 2023లో పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘ నేతలంతా కూడా ఇదే ఆ గోవిందరాజ స్వామి ఆలయం ముందు పెద్ద ఎత్తున కూడా నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి. 2023 సంవత్సరంలో కూడా ఈ యొక్క అంశం అన్నది కూడా పెద్ద దుమారమే రేగిందని చెప్పాలి. తదనంతరం పోలీసులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు కావచ్చు, ఆ యొక్క టెండర్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ టెండర్ దారి నుంచి కూడా మరొక లీజ్ టెండర్ తీసుకున్నటువంటి మరొక టెండర్దారు ఎవరైతే పనిచేశారో వారు పనిచేసినటువంటి నేపథ్యంలోనే ఆ విమాన గోపురం పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని విగ్రహాలు, దాదాపు 30 విగ్రహాలు కూడా తొలగించినట్టుగా కూడా ఒక వివాదం రేగింది. దానికి సంబంధించి ఆ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించలేదు, దాని మీద ఎందుకు సమగ్రమైనటువంటి విచారణ చేపట్టకుండా దీన్ని అంచేశారో పూర్తిగా మాత్రం తెలియరాలేదు. ఖచ్చితంగా దీని మీద మరొక మారు పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపట్టాలంటూ కూడా నేడు హిందూ సంఘ నేతలు కావచ్చు, రాజకీయ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 100 కేజీల గోల్డ్ అన్నది కేటాయిస్తే కేవలం 50 కేజీల గోల్డ్ మాత్రమే వినియోగించి మిగిలిన 50 కేజీలు ఎవరు దాన్ని దోచుకున్నారు, దాని వెనక ఎవరున్నారు, అధికారులు ఉన్నారా, కాంట్రాక్టర్లు ఉన్నారా, ఎవరున్నారు, అలాంటి వారిని వెంటనే పూర్తిస్థాయిలో విచారించి ఈ యొక్క స్వామివారికి జరిగినటువంటి ఈ యొక్క అపచారాన్ని కూడా భక్తులకు న్యాయం జరిగేలాగా భక్తుల మనోభావాల్ని కాపాడే విధంగా కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా ఇప్పటికే హిందూ సంఘ నేతలంతా కూడా రోడ్లెక్కుతున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతిలో నెలకొందని చెప్పాలి. తిరుపతి దేవస్థానం సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మాత్రం రోజుకొక వివాదం మాత్రం భక్తుల్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే అనేక విచారణ సాగుతున్నాయి. అనేక ఏదైతే కల్తీని కావచ్చు, ఇటు పరకామణి కావచ్చు, వస్త్రానికి సంబంధించి కూడా వరుసగా ఈ యొక్క ఎంక్వైరీలు సాగుతున్నాయి, ఇంకా దర్యాప్తులు సాగుతున్నాయి. అనేక వివాదాలు ఇప్పటికే చుట్టుముట్టినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం మరొకసారి తెర మీదకి రావడం భక్తులంతా కూడా తీవ్ర మనోవేదనకు మాత్రం గురి చేస్తుందని చెప్పాలి. అయితే ఈ అంశం పట్ల మాత్రం పూర్తిగా ఈ యొక్క ఏదైతే 50 కేజీల గోల్డ్ అపహరణ సంబంధించి మాత్రం సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలన్నది ఇటు హిందూ సంఘ నేతలు, రాజకీయ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ యొక్క అంశం 2023లో జరిగితే అప్పుడు దీన్ని ఎందుకు కేసు నమోదు కాలేదు, కేసు నమోదైంటే దీన్ని ఎందుకు ఎవరు తిన్నారు, లేకపోతే ఈ గోల్డ్ సంబంధించి ఎవరి హస్తం ఉంది, ఎందుకు వాళ్ళంతా కూడా సమగ్రమైనటువంటి విచారణ చేపట్టలేదు, ఎందుకు వాళ్ళని తెర మీద ఉంచలేదన్నది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఈ యొక్క అంశం సంబంధించి ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క విచారణలో ఎవరైతే ఆ యొక్క ప్రధాన సూత్రధారులు ఉన్నారో వారినంతా కూడా బయట పెట్టాలన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ మాత్రం వినబడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.